హైదరాబాద్లో విలీనమే హైదరాబాద్ రాజధానికి ఉంది కదా. మరి తెలంగాణ పెద్ద హిస్టరీ ఉంది, శైవ క్షేత్రాలు ఉన్నాయి తెలంగాణకి. తెలంగాణ అనే పదం ఇవాళ కాదు, 2000 సంవత్సరాల కింద ఇది గోండి లిపి నుంచి వచ్చిందని చెప్పి తెలంగాణ అంటే గోండి భాషలో దక్షిణ అని అర్థం అంట. ఇది 2000 సంవత్సరాల కింద పురాతనమైనటువంటి పేరు గాస్తే తెలంగాణ డిక్షనరీ అని చెప్పి మీరు మాట్లాడితే మీకేమైనా టీటీడీ బోర్డు మెంబర్ కావాలంటే తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు రాజ్యసభ కావాలంటే పోండి, మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో వారు ఆశలు వదులుకునే 23లో పోటీ చేయలేదు, ఏ ఎలక్షన్ వచ్చినా పోటీ చేస్తలేరు. జనసేన మన పోటీ చేసింది, మొన్న జూబ్లీ జనసేన అధినాయకుడు ప్రచారానికి వస్తారు, ఆయన కూడా రాని పరిస్థితి మనం చూసినాం. ఆయన వస్తే ఓట్లు పోతాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళని పిలవని పరిస్థితి కూడా చూసినాం. వీళ్ళేదో ఒకరిద్దరు నాయకులు జమై ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ మంత్రి లేడు, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగితే తెలంగాణ ఓడిలేని మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పని తెలంగాణ రాష్ట్రంలో అయిపోయింది. టీడీపీ పని అసలు మొత్తమే అయిపోయింది. టీడీపీకి రాష్ట్ర అధ్యక్షులు లేదు, శాఖ లేదు, కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. జనసేన పరిస్థితి కూడా అదే, 8 స్థానాల్లో పోటీ చేసి 0.5% వచ్చిన పరిస్థితి మనం చూసినాం. సరే పోటీ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా పోటీ చేసుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించి రాజ్యాంగం ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసుకునే మాకు అభ్యంతరం. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మంత్రి లేడు, ఎడ్యుకేషన్ మా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మినిస్టర్లు ఖాళీ ఉన్నాయి, ఆయన సొంతంగా దగ్గర పెట్టుకోలేదా? ఎడ్యుకేషన్ రంగాన్ని ప్రక్షాళన చేయాలి, ఎడ్యుకేషన్ లో సమూలమైన మార్పులు తీసుకురావాలి, విద్యారంగం ద్వారా ఏదైనా జరుగుతుందని ముఖ్యమంత్రి గారు భావించి ఇక్కడ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నం జరుగుతున్న ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో అధునాతనమైనటువంటి కోర్సులు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ రంగాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతాం. తెలంగాణ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్యారంగం ఇన్ని నిధులు కేటాయించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల నిధులు కేటాయించుకొని ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని చెప్పేసి బక్కన్ నరసింహ గారు మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. 2000 సంవత్సరాల చరిత్ర ఉంది తెలంగాణ అనే పదానికి. అదే కాకుండా తిలింగ దేశం నుండి పరిణామం 3 ప్రసిద్ధ శైవ క్షేత్రాలు కూడా, ఒకటి కాళేశ్వరం కావచ్చు, తర్వాత ఉన్నటువంటి మన శ్రీశైలం కావచ్చు, తర్వాత ద్రాక్షారామం కావచ్చు, ఆంధ్రలో ఉన్నట్టు ఇవన్నీ శైవ క్షేత్రాలు కావచ్చు. తెలంగాణకు హిస్టరీ ఉంది. తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం పేరు మీద ఆనాడు ప్రత్యేక దేశంగా ఉన్నది. రాజు పాకిస్తాన్లో మెర్జీ అన్నాడు. ఆనాడు నెహ్రూ గారు సైనిక చర్యల మూలంగా భారతదేశం విలీనమైంది. తర్వాత హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నది. తర్వాత ఆంధ్ర హైదరాబాద్ కలిసి హైదరాబాద్ కేంద్రంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నది. తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైంది. తెలంగాణ రాష్ట్రంలో 12.5 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఇప్పుడు మీరు తెలంగాణని ఏదో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నవ్వుకుంటారు. కాబట్టి బక్కన్ నరసింహ గారు తన వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ రంగాన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. ప్రతి నెల రివ్యూలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రత్యేకంగా రివ్యూలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఓకే, తెలంగాణలో కనుక టీడీపీ మరొకసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? దాంట్లో జనసేన మరి టీడీపీ 2 కూటమిగా ఏపీలో ప్రభుత్వం ఉంది కదా, ఏం చెప్తారు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, ఏపీలో ప్రభుత్వం ఉన్నా వారు 2018లో పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ వారు పోటీ చేస్తే వారు 10 స్థానాలు ఇస్తే ఒకటి గెలవని పరిస్థితి 2018లో. మీరు చూసి 2018 వస్తలకి ఓన్లీ ఆ ఖమ్మంలో ఉన్నటువంటి 2 స్థానాలు సత్తుపల్లి, అదే అసరావుపేట గెలిచారు. తర్వాత వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. తర్వాతకు వస్తాక 2023కి వస్తాక టీడీపీ అనేది రాష్ట్ర శాఖ లేదు, టీడీపీ ఎక్కడ కూడా పోటీ చేయదు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో టీడీపీ మరి బీఫామ్ ఇచ్చిందా లేదా తెలియదు. మధురలో ఒక మున్సిపాలిటీ గెలిచిందని చెప్పి ఒక్క కౌన్సిలర్ గెలిచిందని. జనసేన నేరడియాలో కౌన్సిలర్, మంచిర్యాలలో కౌన్సిలర్ గెలిచింది. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఆదరణ కావచ్చు, ఏ ప్రాంతీయ పార్టీ మీరు దేశంలో చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయింది, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్లో ఉన్న పార్టీలు మధ్యప్రదేశ్ ఉన్న పార్టీలు ఛత్తీస్గఢ్లో, ఉత్తరప్రదేశ్ ఉన్న పార్టీ ఉత్తరాఖండ్లో లేవు, తర్వాత జార్ఖండ్ ఉన్న పార్టీలు బీహార్లో లేని పరిస్థితి. ఒక ప్రాంతీయ పార్టీ 2 రాష్ట్రాల్లో మనగడ కొనసాగింది. అంత ఈజీ కాదు. అది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే అక్కడ రాష్ట్రాల పంచాయతీ లేదు కాబట్టి ఢిల్లీ నుంచి పంజాబ్ విస్తరించింది. అని గుజరాత్లో కొన్ని స్థానాలు గెలిచింది, హర్యానాలో కూడా కొన్ని స్థానాలు, గోవాలో కావచ్చు, జమ్మూకాలో గెలిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా రాఘవ చట్ట రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ పని కూడా అయిపోయి ఏకంగా 7 ఎంపీలు భారతీయ జనతా పార్టీలో రాజ్యసభలో మెర్జ్ అయిన పరిస్థితి కూడా మనం చూసినాం. అదే కాకుండా మమతా బెనర్జీ గారు ఆమె అస్సాంలో ఏదో చేద్దామంటే అస్సాంలో కూడా ఖతం అయిపోయి పశ్చిమ బెంగాల్కి పరిమితమైన పరిస్థితి కూడా మనం చూసినాం. మాయావతి గారు ఒకనాడు ఉత్తరప్రదేశ్తో పాటు చాలా రాష్ట్రాల్లో ఉండే, ఈరోజు ఉత్తరప్రదేశ్లోనే మనకు కష్టమైన పరిస్థితి మనం చూసినాం. ఇక కమ్యూనిస్ట్ పార్టీ కేరళ తప్ప దేశంలో ఎక్కడ లేని పరిస్థితి, సిపిఐ కూడా చూసిన పరిస్థితి. కాబట్టి అంత ఈజీ కాదు. తెలంగాణ రాష్ట్ర జనసేన టీడీపీ పోటీ చేయాలని మీ కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ పోటీ చేసి మాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళకు పోటీ చేసినా కూడా ప్రయోజనం లేదు.
రకరకాల సమస్యలు వచ్చే అవకాశం వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ కూడా సమాధానం చెప్పాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వైఎస్ఆర్సీపీ సమయం తెలంగాణ శాఖ మొత్తం క్లోజ్ చేసుకొని ఆంధ్రకే పరిమితమైన పరిస్థితి మనం చూసినాం. చంద్రబాబు నాయుడు కూడా అట్లాంటి పరిస్థితికి వచ్చే వారు కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పోటీ చేయని పరిస్థితి. ఇక జనసేన సంబంధించి కూడా ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళకు కూడా లేరు. ఇన్ఛార్జ్ చేసుకొని నేమూరి శంకర్ గౌడ్ గారు ఇన్ఛార్జిగా, తర్వాత మహేందర్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఏదో నడిపిస్తున్నారు తప్ప వాళ్ళకు పూర్తి స్థాయిలో డివిజన్ ప్రెసిడెంట్ కానీ, మండల ప్రెసిడెంట్, జిల్లా కమిటీ కానీ, రాష్ట్ర కార్యవర్గ సభ ఏది లేదు. ఏదో ఉందంటే ఉంది, ఎందుకు వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, వాళ్ళకి ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు కావాలి కాబట్టి అట్లా ఏదో నామాత్రం పెట్టుకున్న పరిస్థితి, పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ జనసేన పోటీ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది నష్టమేలు. టీడీపీతో పాటు బీజేపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ రెండోసారి తెలంగాణ రాష్ట్రం గెలవబోతా ఉంది. ఓకే, కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు సరే, వాళ్ళ అంతకుముందు రెండున్నర సంవత్సరాలు అనుకున్నారు. ఒక 6 నెలలు ఆలస్యమైనప్పటికీ కూడా డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి కావడాన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? తెలంగాణ పరిస్థితి వేరు, కర్ణాటక పరిస్థితి వేరు. కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి కాకముందే ఒప్పందంలో భాగంగా 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య గారు, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా పీసీ అధ్యక్షులుగా ఉన్నారు, సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి.